అందరికీ నమస్తే. నా పేరు యోగచంద్ర వివేక్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు ఒక స్వాతంత్ర సమరయోధుడి యొక్క జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మీకు చెప్పే ప్రయత్నం చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయితే అతని గురించి, అతని జీవిత చరిత్ర గురించి చెప్పే ముందు ఒక చిన్న కథ మీతో పంచుకుందాం అనుకుంటున్నా. ఒక యువకుడు కళాశాలకి వెళ్ళినప్పుడు థర్డ్ పీరియడ్న ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో అతను ప్రతి క్లాస్కి వెళ్ళి ఈరోజు ఒక ప్రముఖమైన ఒక వ్యక్తి, ఒక స్పీకర్ వచ్చి మీకు కొన్ని విషయాలు చెప్తారు, శ్రద్ధగా వినండి అని చెప్తే అందరు కూడా చాలా ఉత్సాహవంతంగా ఉన్నారన్నమాట. అయితే ఈ యువకుడు మాత్రం అతనికి ఇష్టం లేని ఒక పని జరుగుతున్నందుకు చాలా బాధపడుతున్నాడు. ఎప్పుడైతే ప్రసంగం మొదలైందో ఆ స్పీకర్ ఎవరైతే ఉంటారో అతను స్వాతంత్ర సమర యోధులు ఎవరైతే ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారో వారి యొక్క జీవిత చరిత్రను చెప్పే ప్రయత్నం చేశారు ఆ ప్రసంగంలో. ఈ యువకుడికి ఒక జీవిత చరిత్ర చాలా ఉత్తేజం కలిగించింది. ఎంత ఉత్తేజం కలిగించిందంటే, ఎంత దేశభక్తి ఉప్పొంగిందంటే, ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ స్వాతంత్ర సమరయోధుడి యొక్క జీవితాన్ని ఈ యువకుడు విన్నాడో అతని యొక్క ఫోటోని ఫ్రేమ్గా చేయించి ఇంటికి పట్టుకొని వెళ్ళాడు. అయితే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ అడిగారు అనమాట, అరే నాన్న ఇది ఎవరిది ఫోటో, ఎందుకోసం తెచ్చావు, ఎవరు ఇచ్చారు అని అడిగితే, అమ్మా ఇది ఈరోజు ఒక పెద్ద ఆయన మాకు ఒక స్పీచ్ ఇవ్వడానికి వచ్చారు, అందులో 4-5 గురించి వారి యొక్క జీవితాల గురించి మాకు చెప్పడం జరిగింది, అందులో నాకు ఎక్కువగా ఇన్స్పిరేషనల్గా అనిపించిన ఒక వ్యక్తి యొక్క ఫోటో అమ్మ ఇది అని చెప్పారు. అయితే ఏ విషయాలు చెప్పారా చిన్న అని అడిగితే, ఈ ఫలానా వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను తన యొక్క జీవితాన్ని కేవలము ఈ దేశం కోసము, ఈ దేశం యొక్క స్వాతంత్ర్యం కోసము ఖర్చు చేశారంటమ్మా. ఇతని యొక్క జీవితం ఉండే ప్రతి క్షణం కూడా ఈ భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని ఏ విధంగా తీసుకురావాలనే ఆలోచన చేశారమ్మా, ఆ వ్యక్తే ఇతను అని చెప్పారు. అయితే అతని పేరు ఏంటని తల్లిదండ్రులు అడిగితే ఆ యువకుడు సగర్వంగా దేశభక్తితో స్వాతంత్ర వీర్ సావర్కర్ అమ్మ ఇతని పేరు అని అతను ఘటనాస్పదంగా చెప్పడం జరిగింది. ఆ స్వాతంత్ర వీర్ సావర్కర్ గురించే ఈ వీడియో నేను చేద్దాం అనుకున్నాను. అయితే అతనికి స్వాతంత్ర వీర్ సావర్కర్ ఎవరు పెట్టారు, ఎందుకోసం పెట్టారు అంటే, అతనికి ఈ భారతదేశంలో ఉండే దేశభక్తులు ఎవరైతే ఉంటారో, ఈ దేశం గురించి ఆలోచన చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అతనికి ఈ నామకరణం చేయడం జరిగింది. ఎందుకోసం చేశారంటే, ఈ వినాయక దామోదర్ సావర్కర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఎప్పుడు ఏం మాట్లాడినా సరే, ఎప్పుడు ఏ పని చేస్తున్నా సరే అది ఈ దేశానికి సంబంధించే చేసేవాడంట. అతను ఏం మాట్లాడినా సరే ఈ భారతదేశానికి, ఈ భారత మాతకు బిగుసుకున్న సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా కంచాలి, మళ్ళీ ఈ భారతదేశానికి పునర్వైభవ స్థితి ఏ విధంగా సాధించాలి అని ఒక తాపత్రయపడుతూ మాట్లాడిన మాటలు అండ్ చేసిన పనుల వల్ల వినాయక దామోదర్ సావర్కర్కి స్వాతంత్ర వీర్ సావర్కర్ అని ఈ దేశంలో ఉండే ప్రజలు అతనికి నామకరణం చేయడం జరిగింది. అయితే ఈ స్వాతంత్ర వీర్ సావర్కర్ ఎక్కడ జన్మించారంటే, నాసిక్ జిల్లాలో భగూరు గ్రామంలో జన్మించారు. 1883లో మే 28న అతను జన్మించడం జరిగింది. అయితే వీర్ సావర్కర్కి 2 అన్నదమ్ములు ఉన్నారు, ఒక చెల్లి ఉంది. అతని అన్న పేరు గణేష్ దామోదర్ సావర్కర్, తమ్ముడు పేరు నారాయణరావు దామోదర్ సావర్కర్. ఇతని తండ్రి పేరు దామోదర్ పంత్, ఇతని తల్లి పేరు రాధాబాయి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ఏ కుటుంబం అయినా సరే ఈ దేశం కోసం తన జీవిత కాలము కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఆలోచన చేశారు అని మనం చూసుకుంటే కనుక ఆ మొదటి వరుసలో ఈ సావర్కర్ గారి యొక్క కుటుంబం ఉంటుంది. ఎందుకంటే ఈ కుటుంబం, ఇతని యొక్క కుటుంబం ఏదైతే ఉందో ఎప్పుడు కూడా ఈ దేశానికి ఏ మేలు చేద్దామా, లేదంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చేందుకు ఎలాంటి ఆలోచనలు చేద్దామా అనే ఒక దృష్టికోణంలోనే ఈ సావర్కర్ గారి యొక్క కుటుంబం ఉండేదన్నమాట. ఈ సావర్కర్ అన్నదమ్ములు ఎంత గొప్ప దేశభక్తులు అని మనం చూసుకుంటే కనుక, ఎప్పుడైతే తమ తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే చనిపోయారో ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ బ్రిటిష్ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క చేష్టలు ఏవైతే ఉన్నాయో ఈ దేశానికి పట్టిన ఒక పీడ కలలాగా ఉన్నాయని చెప్పి ఈ బ్రిటిషర్స్ని తరిమి కొట్టాలి అని చెప్పి ఒక సంకల్పిస్తూ వీరి యొక్క గ్రామ దేవత ఎవరైతే అష్టాభుజ దేవి అని ఒక అమ్మవారు ఉందో ఆ అమ్మవారి యొక్క మందిరంలో ఈ అన్నదమ్ములు మొత్తం కూడా ఒక ప్రతిజ్ఞ చేస్తారు. అది ఏంటంటే, తమ యొక్క జీవిత కాలం కూడా ఈ దేశం కోసమే పని చేస్తాము, వారి యొక్క కావాలంటే కనుక వారి యొక్క జీవితాన్ని ఈ దేశం కోసం అర్పిస్తాము అని ఒక ప్రతిజ్ఞ చేస్తారు. అంత గొప్ప దేశభక్తి కలిగిన అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారు అని మనం చూసుకుంటే కనుక ఆ మొదటి వరుసలో ఈ సావర్కర్ యొక్క అన్నదమ్ములు మనకు గుర్తొస్తారన్నమాట.
వినాయక్ దామోదర్ సావర్కర్ తన యొక్క విద్యాభ్యాసం ఏదైతే బిఏ ఉందో దానిని ఫార్గుసన్ అనే కాలేజీలో పూర్తి చేశారు. ఆ తర్వాత లండన్కి 1906 సంవత్సరంలో బారిస్టా చేద్దామని లండన్ బయలుదేరారు. అయితే అక్కడికి వెళ్ళి బారిస్టా చేసుకుని వచ్చేద్దామని అతని యొక్క లక్ష్యం కాదు. ఆ లండన్ నుంచే భారతదేశం యొక్క స్వాతంత్ర సంగ్రామం ఏదైతే ఉందో అక్కడి నుంచే ఉద్యమం మొదలు పెట్టాలి అని ఒక దృఢ నిశ్చయంతో ఒక సాకు పెట్టుకొని, అంటే బారిస్టా చేస్తున్నాము అని ఒక సాకుతో లండన్ పయనించిన ఒక గొప్ప దేశభక్తుడు వీర్ సావర్కర్. ఆ తర్వాత తన యొక్క అన్న ఎవరైతే గణేష్ దామోదర్ సావర్కర్ని అండమాన్ కారాగారంలో బంధిస్తారు. ఎందుకంటే అతను కూడా ఈ దేశం కోసం ఎన్నో ప్రసంగాలు చేస్తూ స్వాతంత్ర ఉద్యమం కోసం ప్రసంగాలు చేస్తున్నాడని చెప్పి అతన్ని బంధిస్తారు. వినాయక్ దామోదర్ సావర్కర్ తన యొక్క బారిస్టా పూర్తి చేసినప్పటికీ అతను బ్రిటిష్ రాణికి విధేయత చూపించలేదని చెప్పి బ్రిటిషర్స్ బారిస్టా పూర్తి చేసినట్టు డిగ్రీ అతనికి ఇవ్వలేదు. అయితే సావర్కర్ అక్కడ ఒకటే ఆలోచన చేశాడు, మీరివ్వడమేంది, నాకు జ్ఞానం వచ్చింది, నేను నా దేశం కోసం ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తాను, మీ డిగ్రీతో ఏం పని ఉంది అని చెప్పి ఒక చమత్కారమైన ఒక పలుకును పలికి అతను తన యొక్క దేశభక్తిని చాటుకున్నాడు. సావర్కర్ యొక్క కుడి భుజం అత్యంత సన్నిహితుడు ఎవరు అని మనం చూసుకుంటే కనుక అది మదన్ లాల్ డింగ్రా. మదన్ లాల్ డింగ్రా కూడా ఒక గొప్ప దేశభక్తుడు. అతను ఏం చేస్తాడంటే ఈ బ్రిటిష్ వారి యొక్క అరాచకాలు సహించలేక అతను బ్రిటిష్ ఆర్మీ అధికారి ఎవరైతే సర్ విలియం కర్జన్ను హతమారుస్తాడు. ఆ తర్వాత గణేష్ దామోదర్ సావర్కర్ ఎవరైతే వీర్ సావర్కర్ యొక్క అన్న ఉన్నారో అతనికి శిక్ష విధించిన ఒక అధికారిని అనంత లక్ష్మణ్ అనే ఒక విప్లవకారుడు కాల్చి చంపేస్తాడు. అయితే ఈ రెండు సంఘటనల తర్వాత వినాయక్ దామోదర్ సావర్కర్ మీద బ్రిటిష్ వారి యొక్క నిఘా చాలా ఎక్కువగా పెరుగుతుంది. అందువలన ఇతను ఎక్కడికి వెళ్ళినా సరే ఇతన్ని బంధించడానికి బ్రిటిష్ అధికారులు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉండేవారు. అయితే ఎప్పుడైతే వీర్ సావర్కర్ ప్యారిస్ నుంచి లండన్ వచ్చి ఒక రైల్వే స్టేషన్లో ఉంటే అక్కడ బ్రిటిష్ అధికారులు అతన్ని బంధించి భారతదేశంలోకి సముద్ర మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా వీర్ సావర్కర్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అతను సముద్రంలోకి దూకి ఈత కొట్టి ఎంత ప్రయత్నించినప్పటికీ మళ్ళీ బ్రిటిష్ అధికారులు అతన్ని బంధిస్తారు. సావర్కర్ గారి యొక్క దేశభక్తిని చూసి బ్రిటిష్ అధికారులు సహించలేక అతనికి ఒకే జన్మలో 2 యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తారు. అయితే ఇతను చేసిన దేశభక్తి కార్యక్రమాల కారణంగా అది చూసి సహించలేక బ్రిటిష్ అధికారులు 2 యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తారు. ఈ శిక్ష విధించిన తర్వాత కూడా అతని యొక్క ఆస్తి ఏదైతే ఉంటుందో బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నప్పుడు వీర్ సావర్కర్ ఒక మాట అంటారు, ఆస్తి పోతే పోయింది, ఈ దేశమంతా నాదైనప్పుడు నా యొక్క ఆస్తితో పనేముందని చెప్పి ఒక చిరునవ్వు చిందిస్తూ ఒక గర్వంగా సగర్వంగా వినాయక్ దామోదర్ సావర్కర్ బ్రిటిష్ అధికారులతో ఆ మాట చెప్తాడనమాట. ఎప్పుడైతే వినాయక్ దామోదర్ సావర్కర్ అండమాన్ జైల్లో కారాగార శిక్ష అనుభవిస్తున్నప్పుడు అతనికి చాలా కఠినమైన శిక్షలు విధించేవారు బ్రిటిషర్స్. అయితే ఆ శిక్షలన్నింటినీ కూడా పక్కన పెట్టి మీరు ఎన్ని చేసినా సరే ఏమి చేసినా సరే నా శరీరాన్ని గాయపరచగలరు కానీ నా మనసును గాయపరచలేరు, మీరు నా నుండి దేశభక్తిని దేశం గురించి ఆలోచించే తత్వాన్ని మీరు తీయలేరు అని చెప్పి సగర్వంగా ప్రకటిస్తారు వీర్ సావర్కర్. అయితే ఎప్పుడైతే ఎన్ని శిక్షలు విధించినా సరే దాన్ని లెక్క చేయకుండా తాను శిక్షలు అనుభవిస్తున్నప్పటికీ తన మనసులో ఈ దేశం కోసం కవితలు రచించడం మొదలుపెట్టారు. ఎందుకంటే వీర్ సావర్కర్ తన పుట్టుకతోనే మంచి కవి, మంచి రచయిత కూడా. అయితే అండమాన్ జైల్లో అతనికి రచించడానికి పేపర్ పెన్ ఇవ్వనప్పటికీ అతను జైలు గోడలపైన ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం కవితలు రచనలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అక్కడే హిందుత్వ అనే ఒక గ్రంథ రచన కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాత 1857 మొదట స్వాతంత్ర సంగ్రామం అని ఒక పుస్తక రచన కూడా ఆ అండమాన్ జైల్లోనే అతను చేయడం జరిగింది. అయితే బ్రిటిష్ అధికారులు ఇవన్నీ చూసి కూడా అతనిని ఏమీ చెయ్యలేక ఇంకా శిక్షలు పెంచుతూనే ఉండేవారు అన్నమాట. అయితే ఎన్ని శిక్షలు వేసినప్పటికీ తన మనస్థైర్యాన్ని కోల్పోలేదు వీర్ సావర్కర్. అయితే జైల్లో ఉండే ఖైదీలకు కూడా ఈ దేశం కోసము, ఈ దేశం యొక్క స్వాతంత్ర్యం కోసము చాలా ప్రసంగాలు చేసేవాడు. అయితే తన చిన్నతనంలోనే వీర్ సావర్కర్ తన అన్నదమ్ములతో కలిసి ఒక 2 సంస్థలను ఈ దేశం కోసం స్థాపించడం జరిగింది. అవి ఏంటంటే ఒకటి రాష్ట్రభక్తి సమూహ్, ఇంకోటి అభినవ భారత్.
ఈ రెండు కూడా ఈ దేశం కోసం పని చేయాలి, ఈ దేశం కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా సమూహం పరిచి ఒకేసారి ఈ దేశం కోసం పనిచేసే విధంగా చేయాలని ఒక భావనతో స్థాపించిన సంస్థలు ఈ రెండు. ఎప్పుడైతే వీర్ సావర్కర్ జైలు నుంచి విడుదల అయ్యారో ఆ తర్వాత ఈ భారతదేశంలో ఉండే ప్రజలు దేనివల్ల ఈ స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు అని ఒకసారి ఆలోచన చేశారు అతను. ఆ చేసిన తర్వాత ఈ దేశంలో బ్రిటిషర్స్ కావచ్చు, దాని ముందు ఎవరైతే పరిపాలన చేసిన మొఘలులు కావచ్చు, ఒక విడదీసే ఒక తత్వాన్ని, ఒక అడ్మినిస్ట్రేషన్ని ఈ దేశంలో ఇంజెక్ట్ చేశారు అని కనుక్కున్న వ్యక్తి వీర్ సావర్కర్. ఈ దేశంలో ఉన్న హిందువులను విడగొడుతున్న ఏవైతే కులాలు ఉన్నాయో, అంటరానితనం ఉందో అవన్నిటిని కూడా తుడిచిపెట్టాలి అని చెప్పి గొప్ప గొప్ప ఉద్యమాలు చేపట్టిన వ్యక్తి వీర్ సావర్కర్. ఎప్పుడైతే ఈ భారతదేశంలో ఉండే హిందువులందరూ కూడా ఏకమవుతారో అప్పుడే స్వాతంత్ర్యం అనేది పూర్తిగా లభిస్తుంది అని నమ్మిన వ్యక్తి వీర్ సావర్కర్. అందుకోసమే అతను ఈ హిందుత్వానికి ప్రతీకగా ఒక హిందుత్వ అనే ఒక గ్రంథాన్ని కూడా అతను రచించడం జరిగింది. స్వాతంత్ర్య వీర్ సావర్కర్ ఈ దేశంలో ఉండే ప్రజలందరినీ ఏకం చేయడం కోసం ఒక శ్లోకాన్ని అతను చెప్పడం జరిగింది. ఆ శ్లోకమే ఆసింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూ శైవ శైవే హిందూరిత్మస్మృత అనే ఒక శ్లోకాన్ని అతను మనకి చెప్పడం జరిగింది. అయితే ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే కనుక అతను ఎంత మేధావో మనకు అర్థమవుతుంది. ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, సింధు నది మొదలు హిందూ మహాసముద్రం వరకు ఉన్న ఈ భారత భూమిని మాతభూమిగా, పితృభూమిగా ఎవరైతే భావిస్తారో వారందరూ కూడా హిందువులే అని అతను చెప్పడం ఒక విశేషం. దీన్ని బట్టి స్వాతంత్ర వీర్ సావర్కర్ ఈ దేశం కోసం ఎంతలా తాపత్రయపడ్డారో, ఈ దేశం యొక్క స్వాతంత్ర్యం కోసం, ఈ దేశంలో ఉండే ప్రజలను ఏకం చేయడం కోసం ఎంతలా తాపత్రయపడ్డారో, ఎంతలా కృషి చేశారో మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఉన్న యువత ఇలాంటి దేశభక్తుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా నేటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ఈ దేశభక్తుల గురించి వారికి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఇంకా ఎక్కువగా తెలుసుకొని వారి యొక్క పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నది. అప్పుడే మనం ఏదైతే ఈ భారతదేశం గత 1000 సంవత్సరాల క్రితం కోల్పోయిన స్వాతంత్ర్యం ఉందో దాన్ని మనం కాపాడుకోగలుగుతాం. లేదంటే ఎప్పట్లానే మళ్ళీ మన యొక్క స్వాతంత్ర్యాన్ని మనం కోల్పోయే ప్రమాదము పొంచి ఉంది అని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం, ప్రస్తుతం మన దేశంలో ఉంటూ విదేశీయులకు వంత పాడుతూ వారి యొక్క కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగమవుతున్న కొంతమంది భారతీయులు కూడా ఉన్నారు. వారిని మనం కంట్రోల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉండే ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం ద్వారా ఈ దేశం యొక్క సమగ్రతను, ఈ దేశం యొక్క ఐకమత్యాన్ని, ఈ దేశం యొక్క స్వాతంత్ర్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి పైన ఉంది అని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. భారత్ మాతా కీ జై. జై హింద్.